ఫ్రెండ్స్, ఈరోజు బెండకాయ కర్రీ చేస్తున్నాను. పెంక పైన అయితే ఈ విధంగా వేయించుకోవాలి బెండకాయలు. నెక్స్ట్ దాంట్లోకి కావాల్సినవి మిర్చి, టమాటా, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర. బౌల్ అయితే పెట్టేసి ఆయిల్ అయితే వేసేయండి. అది వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు బాగా వేయించుకోవాలి. దాంట్లోకి ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత చూడండి, మనకి కొంచెం వేయించిన తర్వాత మిర్చి కూడా దీంట్లోకి యాడ్ చేయాలి. మిర్చి యాడ్ చేసుకోండి. చూడండి, మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. దాంట్లోకి 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేయండి. చూడండి, చాలా బాగా కుక్ అవుతుంది కర్రీ అనేది. దీంట్లోకి కొంచెం కరివేపాకు వేసి బాగా కలపండి. దాంట్లోకి కొంచెం ధనియాల పొడి, ఇప్పుడు పసుపు వేసి అయితే కలిపేసేయండి. మొత్తం కలిపేసిన తర్వాత దీంట్లోకి వేయించి పెట్టుకున్న బెండకాయలు దీంట్లోకి యాడ్ చేయాలి. బెండకాయలు మొత్తం యాడ్ చేయండి. మనకు కర్రీ అనేది చాలా బాగా వస్తుంది. బెండకాయ డైజెషన్కి చాలా మంచిదండి. పిల్లలకైతే చాలా మంచిది. ఫ్రై చేయొచ్చు, కర్రీ కూడా చేసుకోవచ్చు. చూడండి, కప్ అయితే వేసి 2 మినిట్స్ అయితే ఉంచిన తర్వాత మళ్ళీ తీసి కలపండి. చూడండి, చాలా బాగా కుక్ అవుతుంది కర్రీ అనేది. దీంట్లోకి టమాటాలు అయితే యాడ్ చేయండి. యాడ్ చేసి కప్ అయితే వేసేయండి ఒక 2 మినిట్స్. చూడండి, మనకు టమాటా ఆవిరికి అనేది తొందరగా మగ్గిపోయింది కప్ వేయడం వల్ల. కలపకుండా పైననే వేసాం కాబట్టి తొందరగా మగ్గింది. ఈ విధంగా మొత్తం కలిపేసేయండి. మళ్ళీ కప్ వేసి ఒక 1 మినిట్ తర్వాత దీంట్లోకి ఇంకో 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేయండి. చూడండి, మనకు కర్రీ అనేది చాలా బాగా వచ్చింది. బెండకాయ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే చాలా మంచిదండి. లాస్ట్కు కొత్తిమీర అయితే వేసేయండి. వేసేసి కలిపేసేయండి. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.